అందరికీ నమస్కారం. మనం ఆలూతో ఏది చేసినా కూడా పిల్లలకి మంచి ఫేవరెట్ అవుతుంది. ఆలూ కర్రీ, ఆలూ బజ్జీ, అలాగే ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా మనం ఆలూతో చేసేవి. అలాగే ఇప్పుడు ఆలూ బోండాలు కూడా పిల్లలకి మంచి ఫేవరెట్ అవుతుంది. ఇది చేసుకోవడం ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి, ఇది ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా దీనికోసము నేను ఒక మీడియం సైజు 4 ఆలుగడ్డలను కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. ఈ ఉడికించిన ఆలుగడ్డలను తీసి చల్లటి నీటి కింద పెట్టేద్దాం కొంచెంసేపు. తర్వాత ఈ ఆలుగడ్డల మీద ఉన్న పీలు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆలుగడ్డల మీద ఉన్న పీల్ మొత్తం తీసేసుకుందాము. ఈ విధంగా పీల్ తీసేసిన ఆలుగడ్డలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మనం ఉడికించుకున్న ఆలుగడ్డలు మొత్తాన్ని ముందుగా పీల్ తీసేయాలి. తర్వాత వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాము పోపు కోసమని. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు వేసుకుందాము. దాంతోపాటుగానే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాము. ఇవి బాగా వేయించుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు. అయితే నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి వాటిని వేయలేదు. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకుందాము. దాంతోపాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు, కారము, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని కొంచెంసేపు వేయించుకుందాము. ఇలా వేయించుకున్న ఆలు కర్రీని ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని నూనె వేడెక్కే లోపుగా మనం ముందుగా చల్లార్చుకున్న ఆలు కర్రీ ఉంది కదా, వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. ఈ ఆలు కర్రీలోకి మన నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. కర్రీలో నిమ్మరసం కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం శనగపిండి తీసుకుందాము. చిటికెడు సోడా ఉప్పు వేసుకుందాము. దీనిలో కొంచెం టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకుందాము. నూనె డీప్ ఫ్రైకి సరిపోయినంత వేసుకున్నాం కదా, ఇది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆలుగడ్డలను ఉండలుగా చేసుకున్నాం కదా, ఈ వండల్ని బజ్జీ పిండిలోకి ముంచేసి ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇవి త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్క ఉండని శనగపిండిలో ముంచేసి ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి మనకి నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కలుపుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి తురుము వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇదంతా మన చాయిస్. ఇక్కడ నేను పిల్లల కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ముక్కలను వేయలేదు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చాలా ఇష్టపడతారు. మనం చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, ఆలు బోండాలు రెడీ అయిపోయినాయి. ఇవి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.